సువ్వి సువ్వి ఆ సువ్వాలమ్మ. ఆ పళ్ళు, ఆ నవ్వు, ఆ అవహేళన, మళ్ళీ నీ మొహానికి పాటలు. ఏమన్నా మనిషివేనా ఫలపార్వతి నువ్వు? ఇంత దుర్మార్గంగా, ఇంత విచక్షణారహితంగా, ఇంత అవమానిస్తున్నావు క్రైస్తవుల్ని. రేపు నువ్వు పోయాక నీ పరిస్థితి గురించి ఏ రోజైనా ఆలోచించావా? లేకే దేవుడు లేడు అంటే ఏ సమస్య లేదు. ఒకవేళ దేవుడు ఉంటే, నరకం అనేది ఉంటే, నిజంగానే దేవుడు కాలుతున్న నూనెలో వేయిస్తాడు అన్న మాట నిజమైతే, అంటే చెప్తారు కదా, క్రైస్తవులు ఎక్కువ మంది చెప్తుంటారు పాపం చేసిన వారికి, అగ్ని ఆరదు పురుగు చావదు అని. అంటే అగ్ని ఏమో మండతానే ఉంటుంది, నువ్వు మంటల్లో పడి తగలబడతానే ఉంటావు, కానీ చచ్చిపోవు అనమాట. అది అగ్ని ఆరదు పురుగు చావదని. నిజంగా దేవుడు ఉంటే మీకు మటుగా శిక్ష డెఫినెట్లీ 100% ఖచ్చితంగా విధిస్తాడు. దాని గురించి ముందే నేను హ్యాపీగా నవ్వుకుంటున్నాను. అసలు చూడండి, పాచి పల్ల పార్వతి అక్క ఏం మాట్లాడుతుంది. ఒక మహిళ ఉండి సాటి మహిళలకి గౌరవం ఇవ్వాల్సింది పోయి కేవలం జీసస్ క్రైస్ట్కి తల్లి అయినంత మాత్రాన మేరీ మాతని ఆ విధంగా దూషిస్తుంది. ఒక మహిళ ఉండి వేరే ఒక మహిళ గర్భధారణ గురించి, ఆమె జన్మించడం గురించి, జన్మను ఇవ్వటం గురించి ఎంత తప్పుగా మాట్లాడుతుంది. ఒక వ్యక్తి పుట్టుకను అవమానిస్తున్న వీళ్ళు మనుషులా? వీళ్ళు మనుషులే కాదు, మళ్ళీ దేశభక్తులు అని చెప్పి ఒక కలరింగ్. కనీసం నైతికత అనేది, విచక్షణ అనేది అసలుకి లేని మనుషులు వీళ్ళు. నిద్ర లేచినప్పటి నుంచి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేయాలి, ముస్లింల మనోభావాలు దెబ్బతీయాలి. ఏంటంటే చిల్లర డబ్బులు వస్తాయి పైనుంచి, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి క్రైస్తవం మీద విషం జల్లి, క్రైస్తవం మీద బురద జల్లి చేస్తే పైనుంచి డబ్బులు వస్తాయన్నమాట. ఆ డబ్బుల కోసం ఈ పనికి మాలిన ఫలపార్వతి ఒక స్త్రీ గర్భాధారణ గురించి, ఒక స్త్రీ గర్భం పొందుట గురించి ఎంత నీచంగా మాట్లాడుతుంది ఈ పనికి మాలిన ఫలపార్వతి. ఏ ఫలపార్వతి చెప్పు, చెప్పమంటావా? మన పురాణాలు, ఇతిహాసాలు చూసుకుంటే ఎన్ని అద్భుతాలు జరుగున్నాయో, మరి అన్ని అద్భుతాలు మీ పురాణాలు, మీ ఇతిహాసాలు జరిగినప్పుడు పరిశుద్ధాత్మ ఒక కన్య అయిన మరియమ్మకి బిడ్డనివ్వడం అసాధ్యమా? చెప్పు. పోయినప్పుడు యేసు మీద కప్పిన గుడ్డ మన భారతదేశందేనని, యేసు కూడా మన భారతీయుడేమోనని అందరూ అనుకుంటున్నారు. మరి యేసు భారతీయుడైతే మరి మేరీ సంగతి ఏంటి? బిడ్డకి జన్మనిచ్చిన బిడ్డకి తండ్రి ఎవరో చెప్పలేని తల్లులు మన దేశంలో పుట్టరు. అర్థమైందా మీకు? నీ పళ్ళుని కటింగ్ దగ్గర పెట్టి ఒక్కొక్కటిగా లాగేయాలి. ఆ నవ్వేంది, ఆ అవహేళన ఏంది, ఆ ఎకిల్తనం ఏంది? ఒక స్త్రీ జాతికి అవమానకరం ఈ పుట్టుక. నిజం చెప్పాలని వాళ్ళెవరో ఇచ్చే చిల్లర డబ్బుల కోసం ఇంత నీచంగా బతుకుతున్నాం. అదేదో క్రైస్తవుల మీద పడి ఏడ్చి డబ్బులు సంపాదించకపోతే, వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళని అవమానించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి డబ్బులు సంపాదించకపోతే చర్చి గేటు ముందు అడుక్కుంది నువ్వు, డబ్బులు వేస్తారు నీకు క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుల మీద పడి బతకాలంటే చర్చి గేట్ల ముందుకెళ్ళి అడుక్కు తిని బ్రతుకు. అది మానేసి ఎవడో ఇచ్చి చిల్లర డబ్బుల కోసం ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు. బుద్ధి లేని వనితవు నువ్వు. యేసు మీద కప్పిన గుడ్డ మన భారతదేశందేనని, యేసు కూడా మన భారతీయుడేమోనని అందరూ అనుకుంటున్నారు. మన దేశంలో ఎంతో మంది వీరులు పుట్టారు. వాళ్ళు పోరాడుతూ వీరమరణం పొందారు. కానీ ఒళ్ళప్ప చెప్పేసి మీకు నచ్చినట్టు కొట్టుకోండి, మీకు ఎక్కడైనా అక్కడ కొట్టండి, మొహం మీద ఉమ్మేయించుకొని, ఇలాంటివన్నీ మన దేశంలో పుట్టినోళ్ళు ఇలాంటి మరీ చేతకాని వాళ్ళగా ఉండరు. ఏం తెలుసు నీకు? కాకరకాయ తెలుసా? బుద్ధి అనేది కొంచెమైనా ఉందా? చదువు సంజాలేని సన్నాసులు కాబట్టి మీకు అర్థం కాదు. ఇది ఈ రోజు చెప్పింది కాదు. 1978 నుంచి పరిశోధనలు జరుగుతూ ఉంటే ఈ రోజు బయటపడిన వాస్తవం. ఆ వాస్తవం ఏంటంటే యేసయ్య శరీరం పైన, ఆయన సిలువ వేసి చనిపోయినప్పుడు ఆయన శరీరం పైన కప్పబడిన వస్త్రం, 14 అడుగుల తెల్లని వస్త్రం, దాని డిఎన్ఏని పరిశోధించగా 1978 నుంచి ఇప్పుడు దాకా అనేక పరిశోధనలు చేసి డిఎన్ఏని పరిశీలించగా 40% ఆ డిఎన్ఏ మన భారతదేశానికి చెందిన ఆనవాళ్ళు ఆ క్లాత్ మీద కనిపించాయి. అంటే ఏంటంటే ఆ క్లాత్ తయారు చేసేదానికి ఉపయోగించిన ముడి సరుకు, అంటే మనం అనుకుంటాం కదా పత్తి, దారం, ఇవన్నీ ఏంటంటే భారతదేశానికి చెందినవై ఉండొచ్చు అని డిఎన్ఏ రిపోర్ట్ వల్ల తెలిసిందనమాట. అంతేగాని జీసస్ క్రైస్ట్ భారతీయుడని
చెప్పలేదు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ఆ పరిశోధన చేసిన యూనివర్సిటీ నాస్తికులే ఉన్నారు. ఆ యూనివర్సిటీలో పరిశోధన చేసిన వాళ్ళు అసలు జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు అని నిరూపించేందుకే పరిశోధన చేశారు. ఈ రోజు కూడా వాళ్ళు జీసస్ క్రైస్ట్ దేవుడు అని చెప్పడం లేదు. కేవలం జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి ఉన్నాదన్నది వాస్తవం. ఆయన దేవుడు అని వాళ్ళు చెప్పట్లేదు. ఆ జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి ఉన్నాడు అనేది వాస్తవం అని చెప్తున్నారు. ఆయన మీద కప్పబడిన ఆ తెల్లని వస్త్రం, 14 అడుగుల వస్త్రం, భారతీయ సంతతికి చెందిన, భారతదేశానికి చెందిన కొన్ని ముడి సరుకులు వాడబడ్డాయి అని 40% DNA మ్యాచ్ అయిందని చెప్పారనమాట. అది కూడా సింధు నాగరికత కాలంలో ఉపయోగించిన పదార్థాలు ఆ క్లాత్ వినియోగానికి ఉపయోగించారని ఒక ప్రాథమిక అంచనాకి వచ్చిండ్రు. అంతేగాని జీసస్ క్రైస్ట్ భారతదేశంలో పుట్టాడని చెప్పలేదు. తెలివి తక్కువ పల్ల పార్వతి. నీకు పళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ బుద్ధి చాలా తక్కువ ఉంది. అది అన్నమాట విషయం. జీసస్ క్రైస్ట్ భారతదేశంలో పుట్టాడని ఎవ్వరూ చెప్పలేదు. ఆ పరిశోధన చేసింది నీలాంటి పనికి మాలిన వ్యక్తులు కాదు, చదువు సంధ్య లేని వ్యక్తులు కాదు, ఒక మతాన్ని తిట్టి ఒక దేవుడిని తిట్టి పూట గడుపుకునే పనికి మాలిన వెధవలు కాదు. ఆ పరిశోధన చేసింది డాక్టరేట్, పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్న గొప్ప ప్రొఫెసర్లు. ఏంటంటే పడోవా యూనివర్సిటీ, అది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పేరుగాంచిన యూనివర్సిటీ. ఆ పడోవా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక పరిశోధనలు చేసి 1978 నుంచి ఇప్పుడు అది బయట పెట్టిండ్రు. ఇది బయట పెట్టడం వల్ల ఏం జరిగిందంటే మీ కడుపు మంట ఏందో తెలుసా? జీసస్ క్రైస్ట్ అసలు లేడు, జీసస్ క్రైస్ట్ పుట్టుక అనేది అవాస్తవం, కేవలం అపోహలు మాత్రమే అని ప్రచారం చేసుకుంటారు కదా. ఈ రోజు జీసస్ క్రైస్ట్ అనే ఆ వ్యక్తి పుట్టింది వాస్తవం. ఆయన గత 3000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నివసించింది వాస్తవం. ఆయన చనిపోయిన మాట వాస్తవం, సిలువ వేయబడిన మాట వాస్తవం, ఆ సిలువ వేసిన తర్వాత ఆయన సమాధిలో ఉంచబడిన మాట వాస్తవం అని నిరూపితమైంది. ఒక విషయం, వాళ్ళు జీసస్ క్రైస్ట్ దేవుడని ప్రకటించలేదు. జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి ఈ భూమి మీద నివసించిన ఆధారాలని బయట పెట్టిండు. ఇంకో విషయం ఏంటంటే పడోవా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ ఎక్కువ మంది నాస్తికులు. వాళ్ళు వాస్తవంగా జీసస్ క్రైస్ట్ అబద్ధం అని నిరూపించాలని చాలా ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాల్లోని జీసస్ క్రైస్ట్ అనే వ్యక్తి నిజమని బయట పడిపోయింది. ఏడవండి, ఇప్పుడు పోయి తలుపులు వేసుకొని ఎక్కి ఏడవండి, ఓకేనా? ఎలాగో వీళ్ళకి చెప్పు దెబ్బలు పడిపోతాయి. ఈ రిజర్వేషన్స్ ఒకటి తీసేశారు. ఇంకా మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళకి బ్రతుకు లేదు. ఇంకా ఎలాగ మరి అని చెప్పేసి ఏదో పరిగమాలిన ప్లానింగ్లు. ఏమైంది ఇప్పుడు? రిజర్వేషన్స్ తీసేస్తే, ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు తీసేస్తే క్రైస్తవులు బతకలేరా? చెప్పు. ఈ దేశంలో రిజర్వేషన్ వల్లనే క్రైస్తవులు ఇన్ని రోజులు బతుకుతున్నారా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల వల్లనే క్రైస్తవులు ఇన్ని రోజుల నుంచి బతుకుతున్నారా? ప్రపంచంలో క్రైస్తవులు రిజర్వేషన్స్ లేకుండా బ్రతకలేరా? ఏం మాట్లాడుతున్నావు పల్లపార్వతి? నువ్వంటే క్రైస్తవుల మీద పడి ఏడవందే నీకు చిల్లర డబ్బులు రావు, ఆ చిల్లర డబ్బులు రాందే నీకు పూట గడవదు. మరి నువ్వైతే బతకలేవు క్రైస్తవులు లేకపోతే. రిజర్వేషన్ లేకపోయినా క్రైస్తవులు బ్రతకగలరు. రిజర్వేషనా దేవుడా అని ఒక నిబంధన పెట్టారనుకో, పెడితే ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు రిజర్వేషన్ వదులుకుంటారు కానీ దేవుడిని ఎప్పటికీ వదులుకోరు. ఇంకో విషయం కూడా ఏంటంటే, మనం రాతి యుగంలో లేదు, రాతి యుగ రాజశాసనాలు ఇవ్వలేదు. మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రాజశాసనంగా మనం చూడకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చినా లేదా ప్రభుత్వాలు ఒక చట్టాన్ని చేసినా దాన్ని నిరసించే హక్కు, నిరసన తెలిపే హక్కు చట్టబద్ధంగా ప్రజాస్వామ్య దేశంలో పౌరులకి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అంగీకరించకపోయినా ఆ తీర్పుని వ్యతిరేకించి నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్య దేశంలో క్రైస్తవులకి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది అల్టిమేట్ ఏం కాదు. దాన్ని మళ్ళీ రీఅపీల్ చేసుకోవచ్చు. లేదా ప్రభుత్వాలు మారినప్పుడు ఆ 1950లో చేసిన దుర్మార్గపు చట్టం ఉంది కదా, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ చట్టాన్ని, ఆ అమెండ్మెంట్ ని మార్చచ్చు. ఎలాగైతే 1990లో బుద్ధిజం తీసుకున్న వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తాయని మార్చారో, అలాగే 1965లో సిక్కిజం తీసుకున్న వాళ్ళకి కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయని మార్చారు. అలాగే రేపు క్రైస్తవ్యంలోకి వెళ్ళినా మీ రిజర్వేషన్స్, మీ కులం మీకు వర్తిస్తుందని మార్చొచ్చు కదా. ఇది ప్రజాస్వామ్య దేశం కదా తల్లి.